అందరికీ నమస్కారం. నేను త్వరగా శ్రీరామ్, హిందూ యాక్టివిస్ట్. చాలామంది స్వామీజీలు కానీ లేదంటే ఈ హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు కానీ హిందువుల్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఏం పేకలేరు, ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరు ఏం పేకలేకపోయారు, అసలు హిందూ అనేవాడికి ఏమీ కాదు అని మాట్లాడుతుంటారు. కానీ కొన్ని వాస్తవాలు నిజమే. హిందువులు భారతదేశంలో మాత్రమే, భారతదేశం మీద ఎన్ని దాడులు జరిగినా కూడా ఇంకా తట్టుకుని నిలబడ్డారు. కానీ ఏ భారతదేశం, ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే తట్టుకుని నిలబడగలిగారు. అఖండ భారతంలో ఉన్న వాళ్ళు తట్టుకుని నిలబడలేకపోయారు. చాలామంది మతం మారిపోయారు, చాలామంది ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోయారు. హిందువులు విదేశీ కుట్రల వల్ల, వాళ్ళ దాడుల వల్ల వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైతే ఎడారి మతాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ దాడులు తట్టుకోలేక ప్రాంతాలని వదిలేసి, దేశాలని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ వాస్తవాలను గ్రహించకుండా ఏదో పుక్కిటి పురాణం చెప్పినట్టు హిందువులకి ఏం కాదు, ఎవరు ఏం చేసినా ఏం కాదు అని మాట్లాడితే ఇంట్లో అందరూ తడిగొట్టేసి పడుకుంటున్నారు. దానివల్లనే పక్కింట్లో దుర్మార్గం జరిగినా కూడా లేచి దాన్ని ప్రశ్నించలేని పరిస్థితికి హిందువులు వెళ్ళిపోయారు. ఒకప్పుడు హిందువులు అంటే పోరాటం అనేది వాళ్ళ బ్లడ్లో ఉండేది. ఇప్పుడు హిందువులకి అసలు పోరాటం అనేది బ్లడ్లో లేకుండా పోయింది. పక్కనే మన వాళ్ళు ఎవరన్నా ఏం చేస్తున్నా కూడా భయపడి పారిపోయే పరిస్థితులే ఉన్నాయి, కానీ తిరిగి ప్రశ్నించలేని పరిస్థితులకు వెళ్ళిపోయాం మనం. అందువల్ల కొన్ని వాస్తవాలు తెలుసుకోండి. హిందువులు 500 సంవత్సరాల క్రితం జావా ద్వీపాన్ని విడిచి వెళ్ళిపోయారు. 500 సంవత్సరాల క్రితమే జావా అనేది హిందువుల చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. 300 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ని విడిచిపెట్టి హిందువులందరూ కూడా వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే, కాందహార్ అంటే ఇప్పుడు మనకి భారతంలో గాంధారి పుట్టినిల్లు అంటే శకుని ఆ రాజ్యానికి రాజు, ఆ గాంధార దేశానికి రాజు శకుని. అట్లాంటి శకుని రాజుగా ఉన్నది గాంధారి యొక్క పుట్టిల్లు అయిన కాందహార్ ఉన్న ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా, అది ఒకప్పుడు అంతా హిందువులుగా ఉండేవాళ్ళు. 300 సంవత్సరాల క్రితం హిందువులందరూ ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 200 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియాని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు. ఆగ్నేయాసియాలో అందరూ వేరే వేరే వాళ్ళ యొక్క డామినేషన్ అంతా పెరిగిపోయి ఆ ప్రాంతాల నుంచి అంతా కూడా హిందువులు వలస వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల క్రితం తక్షశిల ప్రాంతాన్ని హిందువులు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అలాగే 80 సంవత్సరాల క్రితం బర్మా దేశం, రంగూన్ అనేవాళ్ళ గతంలో బర్మా దేశాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మయన్మార్ అంటున్నాం, ఆ ప్రాంతం అంతా కూడా మన హిందువులు ఉండేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా వదిలేసి హిందువులందరూ బయటకు వచ్చేసారు. అదంతా కూడా, ఇవన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అయిపోయినాయి. చూడండి మీరు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇస్లామిక్ ప్రాంతాలుగా మారిపోయినాయి. 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ని వదిలేసి హిందువులందరూ కూడా బయటకు వచ్చేసారు. అలాగే 40 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి విడిచిపెట్టేసి అందరూ కూడా యువతలకు వచ్చేసారు. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఉన్న హిందువుల మీద కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో లేటెస్ట్గా ఎన్ని దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా పారిపోయి ఇండియాలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళందరూ మరి అక్కడ వాళ్ళు చెప్పుకోవాలి కదా, హిందువులను ఎవ్వరు ఏమీ చేయలేరని. చూసారా, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి పారిపోయి రావాల్సిన పరిస్థితులు, పాకిస్తాన్లో ఇస్కాన్ లాంటి వాటి మీద దాడులు, ఇస్కాన్ యొక్క సన్యాసుల మీద కేసులు, ఇవన్నీ చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి తరివేస్తున్నారు. వాళ్ళందరూ పారిపోయి వచ్చేస్తున్నారు. మరి హిందువులకి ఏం కాదు అనుకుంటూ కూర్చుంటే ఎట్లా అవుతుంది? సో అదైపోయింది. 30 సంవత్సరాల క్రితం కాశ్మీర్ని వదిలేసి హిందువులందరూ బయటకు వచ్చేసారు. మనం చూసాం కాశ్మీరీ పండితుల్ని ఎంత దారుణంగా అక్కడి నుంచి మీరు తెల్లారే సరికల్లా వెళ్ళిపోవాలి, మీ ఆడపిల్లల్ని వదిలేసి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి మసీదుల్లో నుంచి ఈ హెచ్చరికలు వస్తే మొత్తం అందరూ పారిపోయి వచ్చే పరిస్థితి. ఢిల్లీలోకి వచ్చి ఇప్పటికి కూడా కాశ్మీరీ హిందువులందరూ కూడా, కాశ్మీరీ పండితులు ఆఖరికి ఢిల్లీలో కొంతమంది రిక్షాలు తోలుకునే పరిస్థితిలో కూడా కొంతమంది హిందువులు ఉన్నారు ఢిల్లీలో. అది కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో అంత దుర్మార్గమైన పరిస్థితులు మనం కాశ్మీర్లోనే చూసాం 30 సంవత్సరాల క్రితమే. 20 సంవత్సరాల క్రితం అస్సాంని చాలామంది హిందువులు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా కూడా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. భారతదేశంలో ఉందన్నమాటే, కానీ వేరే మతాల చేతుల్లోకి అస్సాం అంతా కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్.
అలాగే 20 సంవత్సరాల క్రితం నుంచే కేరళని వదిలిపెట్టడం అనేది స్టార్ట్ అయిపోయింది. కేరళ కూడా కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఒక 4-5 జిల్లాలు, కొన్ని జిల్లాల్లో అయితే ఇక్కడ షరియా చట్టాన్ని పెట్టమని డిమాండ్ చేసే పరిస్థితి, ముస్లింలు ఎక్కువైపోయి మా ప్రాంతంలో షరియా చట్టాన్ని పెట్టండి అని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చినాయి. అంటే 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ అంతా అక్కడి నుంచి హిందువులు వచ్చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ ముస్లిమ్స్ డామినేషన్, క్రిస్టియన్స్ డామినేషన్ పెరిగిపోయి అక్కడి నుంచి అందరూ వచ్చేసే పరిస్థితి. కాసర్గోడ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఎప్పుడోనే వచ్చేసారు మొత్తం హిందువులందరూ. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే బెంగాల్ మనకి ఎదురుకుండా కనబడుతుంది. మన కళ్ళ ముందు బెంగాల్ నుంచి అందరూ కూడా హిందువులందరూ పారిపోయి వచ్చేస్తున్నారు. ఆ బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లోకి బంగ్లా హిందువులందరూ వచ్చేసి, రోహింగ్యాలు వచ్చేసి ఆ ఊళ్ళ మీద పడి ఆ ఊళ్ళల్లో స్థిరపడిపోయి అక్కడ ఉన్న హిందువులందరినీ తరివేస్తుంటే, ఆడవాళ్ళ మీద దాడులు చేస్తుంటే ఇప్పుడు బెంగాల్ని వదిలిపెట్టి హిందువులు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగే మనం హైదరాబాద్ ఎక్కడో దాకేందుకు, ఇవన్నీ అంత దూరం ఎందుకు, మన హైదరాబాద్ పాత బస్తీలో ఎప్పటి నుంచోనే నెమ్మదిగా అందరూ కూడా వదిలేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక కొద్దిగా ఉన్నారు. అనేక దేవాలయాల్లో, పాత బస్తీలో ఉన్న అనేక దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు చేసే దిక్కు లేదు. కనీసం ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉండి, పురోహితుడు అక్కడ ఉంది, ధూపదీప నైవేద్యాలు పెట్టే పరిస్థితి కూడా లేకుండా అనేక దేవాలయాలు మూతపడిపోయి ఉన్నాయి పాత బస్తీలో. అంటే ఏంటి, అక్కడ ఉన్న హిందువులందరూ వెళ్ళిపోయేసరికి అవన్నీ కూడా మూతపడిపోయినాయి. సో ఇది పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంకా తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చాలా ప్రాంతాలు, తమిళనాడులో అయితే అసలు ఇది, తమిళనాడులో ఆ మధ్యకాలంలో మనం చూస్తే దిస్ ఈజ్ నాట్ ఇండియా, దిస్ ఈజ్ తమిళనాడు అని పెట్టారు. అంటే ఇది అసలు భారతదేశంలో భాగమే కాదని చెప్పి తమిళనాడులో పెద్ద బ్యానర్లు పెట్టి ర్యాలీలు చేశారు. దిస్ ఈజ్ నాట్ ఇండియా, దిస్ ఈజ్ తమిళనాడు అని చెప్పి. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో చూడండి. అందువల్ల తమిళనాడులో కూడా రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలలో విపరీతమైన ముస్లిం డామినేషన్ పెరిగిపోయింది. ఆ ప్రాంతాల నుంచి కూడా హిందువులు వలస వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా ఒక 15 సంవత్సరాలు ముందుకెళ్తే కనుక బీహార్ లాంటి చోట్ల నుంచి కూడా, చాలా చోట్ల నుంచి బీహార్లో చాలా ప్రాంతాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితులు. అలాగే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత హర్యానాలో అలాంటి చోట్ల పరిస్థితులు. రాబోయే 30 ఏళ్లలో అసలు ఢిల్లీని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు. దేశం క్యాపిటల్గా ఉన్న ఢిల్లీలో హిందువులు అనేవాళ్ళు రాబోయే 30 సంవత్సరాల్లో హిందువులు కనీసం నిలబడడానికి ప్లేస్ లేకుండా భయపడిపోయే పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఆ మధ్యకాలంలో మనం చూసాం. ఇళ్ల పైనుంచి పెద్ద రాళ్ల గొట్టలు పెట్టుకుని వాటి మీద ఈ క్యాటిల్ బార్స్, అంటే మనం పంగలకర్రలు అంటాం కదా, అలాంటి పెద్దవి తయారు చేసి వాటిల్లోంచి పెద్ద రాళ్ళు కింద ఉన్న హిందువుల మీద వెళ్తున్న వాళ్ళ మీద కొట్టడం, పెట్రోల్ బాంబులు వాటితోటి కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం ఢిల్లీలో. సో ఢిల్లీలో రాబోయే 30 ఏళ్లలో హిందువు అనేవాడు ఉండకుండా పారిపోవాల్సిన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉండిపోతున్నాయి. ఒక 40 ఏళ్ళు పోతే, అసలు 40-45 ఏళ్ళు పోతే అసలు భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు ఉండకుండా పరిస్థితి అవుతుంది. మరి వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఉన్నది ఒకటే దేశం. ఇప్పుడంటే ఈ భారతదేశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ పాకిస్తాన్లో వాళ్ళకి నిలువ నీళ్ళు లేని వాళ్ళందరూ ఇప్పుడు ఇండియాలోకి వస్తున్నారు. బంగ్లాదేశ్లో తన్ని వేస్తే వాళ్ళందరూ ఇండియాలోకి వస్తున్నారు. మరి అసలు ఇండియా నుంచే తన్ని వేస్తే ఎక్కడికి పోవాలి హిందువులందరూ? ఆలోచించండి. ప్రశ్నించకపోతే, నిద్ర మేల్కోకపోతే, హిందువుల మీద దాడుల మీద తిరిగి సమాధానం చెప్పకపోతే రాబోయే 40-45 సంవత్సరాల్లో హిందువు అనేవాడు భారతదేశంలో మిగలకుండా పోతాడు. పిచ్చి మాటలు మానేయండి. హిందువుల్ని ఏం కాదు, ఎంతమంది వచ్చినా దాడులు చేసినా ఏం కాదు, ఇలాంటి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానేయండి. హిందువులందరినీ కూడా జాగృతం చేయండి. అది స్వామీజీలైనా, హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళైనా కూడా, స్పీచ్లు ఇచ్చేవాళ్ళైనా కూడా ఇలాంటి పిచ్చి మాటలు మానేసి వాస్తవాలు చెప్పండి. ఏం జరుగుతుందో అన్న వాస్తవాలు ప్రజలకు చెప్పి ప్రజలను జాగృతం చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియో హిందువులందరికీ చేరేలాగా, హిందువులందరూ జాగృతం అయ్యేలాగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భక్తికి సంబంధించి, ఇలా హిందుత్వానికి సంబంధించిన అంశాలు మాత్రమే వచ్చే భక్తి వేదాంత ఛానల్ కూడా అందరు హిందువులు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.